యెహోవాను ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు అనేక సార్లు మనకి బైబిల్లో కనబడుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో లూకా సువార్త మొదటి అధ్యాయంలోనే అనేక సార్లు కనబడుతుంది. అవి ఎక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 25వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వాక్యాలలో ఇన్ని సందర్భాలలో పెద్ద అక్షరాల ప్రభు యెహోవాను ఉద్దేశించి వ్రాయబడింది. అయితే అదే అధ్యాయంలో, అదే లూకా సువార్త అదే మొదటి అధ్యాయంలో యేసును ఉద్దేశించి 2 సార్లు ప్రభు అని కనబడుతుంది. 1వ అధ్యాయం 43వ వాక్యంలో, 1వ అధ్యాయం 79వ వాక్యంలో ఆ 2 ప్రభువులు మాత్రము చిన్న అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలతో కనబడుతుంది. ఇంత స్పష్టమైన తేడా యెహోవా ప్రభువుకి, యేసు ప్రభువుకి బైబిల్ కొత్త నిబంధన యొక్క గ్రంథకర్తలు, రచయితలు చూయించారు, కన్ఫ్యూజన్కి గురవకుండా ఉండాలని. అయితే గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పూర్తి బైబిల్లో యేసును ఉద్దేశించి ఒక్కసారి కూడాను పెద్ద అక్షరాలతో ప్రభు అని వ్రాయబడి లేదు. మరి బైబిల్ కొత్త నిబంధనలో యేసు ప్రభు, యెహోవా ప్రభు, ఈ ఇద్దరు ప్రభువుల మధ్య ఎలాంటి గలిబిల గందరగోళం అవ్వకుండా ఉండాలని, ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని బైబిల్ కొత్త నిబంధన యొక్క రచయితలు, గ్రంథకర్తలు అంటే సువార్తికులు మరియు పత్రికలు రాసిన వారు ఒక చాలా జాగ్రత్తగా యేసు ప్రభువుని, యెహోవా ప్రభుని వేరు చేసి చూపించడం జరిగింది. ఏ విధంగా వేరు చేశారు? ఉదాహరణ చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 35వ వాక్యంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్న వాక్యం కనబడుతుంది. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఒకే వాక్యంలో 2 ప్రభువులు ఉన్నారు. మొదట ప్రభు ఎవరు? యెహోవా ప్రభు. నా ప్రభు, రెండో ప్రభు ఎవరు? యేసు. యెహోవా యేసుతో చెప్పాను అన్న వాక్యం అక్కడ ఉంది. అయితే ఉన్న తేడా ఏమిటంటే, మొదట ఉన్నటువంటి ప్రభు పెద్ద అక్షరాలతో, బోల్డ్ లెటర్స్తో రాయటం జరిగింది. పెద్ద అక్షరాల ప్రభు మొదట కనబడుతుంది. రెండవ ప్రభు చిన్న అక్షరాలతో, సాధారణమైన అక్షరాలతో ప్రభు అని కనబడుతుంది. అదే మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మొదట లార్డ్ అనే పదము క్యాపిటల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది. క్యాపిటల్ ఎల్తో మొదలవుతుంది, క్యాపిటల్ లెటర్స్తో లార్డ్ అని రాయబడి ఉంటుంది. రెండవ ప్రభు స్మాల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది. అదే తెలుగు భాషలో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండవు కాబట్టి మొదట ప్రభు అనే పదము పెద్ద అక్షరాలతో, రెండవ ప్రభు అనే పదము చిన్న అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలతో రాయడం జరిగింది. అంటే బైబిల్ యొక్క కొత్త నిబంధన గ్రంథాల యొక్క రచయితల ప్రకారముగా ఆ ప్రభు, ఈ ప్రభు ఇద్దరు సమానము కాదు. ఆయన పెద్ద అక్షరాల ప్రభు, ఇతను చిన్న సామాన్య అక్షరాల ప్రభు. పెద్ద అక్షరాల ప్రభు అంటే ఏమిటి? చిన్న అక్షరాల ప్రభు అంటే ఏమిటి? పెద్ద అక్షరాలతో ప్రభు అని యెహోవాని అంటున్నారంటే ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన పరమ ప్రభువు అని. యేసును ఉద్దేశించి చిన్న అక్షరాలతో ప్రభు అంటున్నారంటే, సాధారణమైన అక్షరాలతో ప్రభు అంటున్నారంటే ఈయన సాధారణమైనటువంటి ప్రభు, అనేకమైన ప్రభువులలో ఒక ప్రభు అని. మనం బైబిల్లో చూసాము, రాజులైన ప్రభువులు ఉన్నారు, దైవదూతులైన ప్రభువులు ఉన్నారు, పాలకులైన ప్రభువులు ఉన్నారు. మోషే ప్రభువే, యేసేబు ప్రభువే, అనేక మంది ప్రభువులలో ఒక ప్రభువు యేసు. అది సాధారణమైన అక్షరాలతో రాయబడి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, బైబిల్ పాత నిబంధనలో యెహోవాని ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభువే వ్రాయబడి ఉంది, ఇతరులను ఉద్దేశించి కూడాను చిన్న అక్షరాల ప్రభువే వ్రాయబడి ఉంది పాత నిబంధనలు. అయినప్పటికీ యూదులు ప్రభు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్కి గురవ్వలేదు. బైబిల్ కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యెహోవాని ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు, యేసును ఉద్దేశించి చిన్న అక్షరాల ప్రభు ఇంత స్పష్టంగా వేరు చేసి రాసినప్పటికీ క్రైస్తవులలో కొందరు కన్ఫ్యూజన్కి, సంశయానికి గురయ్యారు. ఇది ఒక దురదృష్టం తప్ప మరేమీ కాదు.